చెప్పండి మేడం, అంటే ఎలా అనిపిస్తుంది ఓంకార్ గారితో షోలో పార్టిసిపేట్ చేయడం కానీ? నేను వర్డ్స్లో చెప్పలేను అది యాక్చువల్లీ. ఓంకార్ గారు ఎంత స్వీట్, ఎంత వెల్కమింగ్ అంటే నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నాకు చాలా కంఫర్టబుల్ అనిపించింది. అలా అందరూ దే టుక్ మీ. ఇప్పుడు ఇట్స్ లైక్ ఆర్ ఆడియన్స్, మన తెలుగు ఆడియన్స్ ఎలా ఎవరు వచ్చినా కొత్త టాలెంట్ వచ్చినా అర్థం చేసుకుంటారు. ఫస్ట్ మీరు ఎలా ఉన్నారు, ఏం ఏం చేస్తారు అవన్నీ అర్థం చేసుకుంటారు. సో అలానే ఇక్కడ అనిపించింది నాకైతే. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఓంకార్ గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. యాక్చువల్లీ నా బర్త్డే రోజు కాల్ చేసి ఇది స్టార్ట్ అయింది ఈ ఆపర్చునిటీ గురించి. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండి. మీరు చూస్తుంటారు కదా ఎలా ఉంటుందని. అంటే మేము ట్రైలర్ చూసినప్పుడు కూడా అంటే కొత్త కొత్త ట్విస్టులు ఉంటాయి ఇందులో, ఎవరు గెస్ చేయలేరు. ఇప్పుడున్న కంటెస్టెంట్లు అవ్వచ్చు, జడ్జిలు అవ్వచ్చు, ఎవరికి కూడా ఏమీ తెలియదు. నా బ్రెయిన్లో నేను ఏదైతే పాయింట్స్ పెట్టుకున్నానో వాటి ప్రకారమే డ్రైవ్ చేస్తానని ఓంకార్ గారు చాలా క్లియర్గా చెప్పారు ప్రెస్ మీట్లో. అంటే మీరు చెప్పండి, అంటే ఎలా ఉండబోతున్నాయి ట్విస్టులు? అంటే రివీల్ చేయమాకండి, బట్ మీకు ముందే ఏమన్నా తెలిసే అవకాశాలు ఏమైనా ఉంటాయి, లేకుంటే పార్టిసిపేట్ ఆ టైంలో ఎలా ఉండేదండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నేను ఈ ఫార్మాట్ అర్థం చేసుకోవాలి. బికాజ్ నేను ప్యాజెంట్ ఇండస్ట్రీ, డాన్స్ ఇండస్ట్రీ నుంచి వస్తున్నాను. సో నేను ఈ ఫార్మాట్ అర్థం చేసుకునే లోపల ఇంకొక ట్విస్ట్ వస్తుంది. సో మాకు యాక్చువల్లీ ఐడియా లేదు అక్కడ. శేఖర్ మాస్టర్, యష్ మాస్టర్ ఆల్రెడీ చేశారు, వాళ్ళు ఇలాంటి షోస్ చేశారు. కానీ వాళ్ళకే కన్ఫ్యూజన్ ఉందంటే నాకు ఇంకా ట్విస్ట్లో ట్విస్ట్ ఉంది. సో అది మీకు కనిపిస్తుంది కూడా ఎపిసోడ్లో. ఆ ట్విస్ట్ ఇచ్చినప్పుడు మేము అందరూ షాక్. అది చాలా జెన్యూన్ రియాక్షన్. మాకు ఐడియానే లేదు. సో ఇట్ ఈస్ ఆల్ డైరెక్టెడ్, ఇట్స్ ఆల్ డ్రివెన్ బై ఓంకార్ గారు. మాకేం ట్విస్ట్ ఎప్పుడు ఇస్తారో అందరూ ఇలా అమ్మాయి అయిపోయింది అనుకుంటాం, అప్పుడు కరెక్ట్గా ఇంకొకటి వస్తుంది. సో మేము కూడా వీఆర్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ అవర్ సీట్. సో ఐఎమ్ షూర్ యూ విల్ ఆల్సో వాచ్ ఇట్ ద సేమ్ వే. అంటే చాలా ఇయర్స్ నుంచి ఓంకార్ గారి షోలు అంటేనే చాలా ట్విస్ట్ల మీద ట్విస్టులు కానీ, అంటే ఎమోషనల్ చాలా అంటే చాలా రన్ అవుతుంటాయి. చాలామందికి మెయిన్ డౌట్ ఏంటంటే ఓంకార్ గారి షో అంటే కావాలని చెప్పి మరీ ఎమోషనల్ అవుతారు అనేది కొన్ని వింటూ ఉన్నాం. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే కావాలని ట్విస్టులు ఉంటాయి, కావాలని ఎమోషనల్గా అవ్వండి అని ఓంకార్ గారు డైరెక్షన్ ఏమైనా చేస్తూ ఉంటారా అనేది మాకు ఇప్పుడు బయట ఉన్న టాక్ సోషల్ మీడియాలో. దానికి ఏం చెప్తారండి మీరు? చూడండి, ఇప్పుడు ఒక షోకి ఒక ఫార్మాట్ ఉంటుంది. బట్ ఎలా లైఫ్లో మేము కూడా మాట్లాడుకుంటున్నాము, ఇలా నార్మల్ కాన్వర్జేషన్ ఉన్నప్పుడు మీరు ఏదైనా చెప్పొచ్చు. అప్పుడు నాకు ఓకే, ఇది నా ఎమోషనల్ సైడ్, ఇలా నా లైఫ్లో ఇలా జరిగింది, ఈ టైం నాకు ఎమోషనల్ అప్పుడు వస్తుంది. లేదంటే మీరు ఏదైనా చెప్పొచ్చు, ఈ టైంలో నాకు ఆ ఫైట్ జరిగింది, ఆ ఎమోషన్స్ బయటకు రావచ్చు. అది ఆ షోలో ఆ కంటెంట్ టైంలో మేము మాట్లాడుకుని బట్టి ఉంటుంది. కానీ మీరు ఇలా చెప్పండి అలా చెప్పండి అంటే మీకు కూడా ఆ జెన్యూనిటీ కనిపించదు. ఈ షోలో మీకు కనిపిస్తుంది అందరూ చాలా జెన్యూన్గా ఏం ఫీల్ అవుతున్నారో అది బయటకు వస్తుంది. సో విత్ దోస్ స్పెక్యులేషన్స్ నో అండి, వీఆర్ వెరీ. అంటే డాన్స్ ఐకాన్ నుంచి మీకు ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు మీ బర్త్డే రోజు ఏదైతే ఉందో, అంటే మీ ఫీలింగ్ ఏంటి? తర్వాత పార్టిసిపేట్ చేసినప్పుడు ఏదైతే 1 డే షూటింగ్ జరిగింది అంటున్నారు, ఫైనల్లీ మీ ఫీలింగ్ ఏంటి దాని మీద? నేను చెప్తూ ఉంటాను, నేను ఆల్సో లైక్ ఐ బిలీవ్ ఇన్ ఫేత్. ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫేత్. నేను ఆ రోజు బర్త్డే రోజు యాక్చువల్లీ టెంపుల్కి వెళ్ళి, ఎవ్రీ ఇయర్ బర్త్డే టెంపుల్కి వెళ్తాను. సో టెంపుల్కి వెళ్ళి ఇలా ఇంటికి వచ్చాను, ఈ కాల్ వచ్చింది, ఇలా ఓంకార్ గారు హ్యాపీ బర్త్డే అమ్మా ఎలా ఉన్నామని అక్కడ స్టార్ట్ అయింది. అండ్ ఎక్కడ నేను బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా స్టార్ట్ చేసి ఇప్పుడు ఇలా వీళ్ళతో మెంటర్స్గా కూర్చుని ఆ స్టేజ్కి వచ్చానంటే అది చాలా ప్రౌడ్ ఫీలింగ్ అండి. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. ఇట్స్ హ్యావ్ ఫేత్ ఇన్ వాట్ యూ డూ. మీ హార్డ్ వర్క్, మీ టాలెంట్, మీరు జెన్యూన్గా ఉంటే ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి. ఇంకా చాలా ఉన్నాయి విచ్ ఐ వాంట్ టు డూ ఇన్ మై లైఫ్. ఇది లైక్ అ స్టెప్పింగ్ స్టోన్ ఇన్ మై కెరియర్. సో థ్యాంక్ యూ ఆహా, థ్యాంక్ యూ ఓంకార్ గారు.